అండర్ వరల్డ్ డాన్లు సెటిల్మెంట్లు చేసే పైల్వాన్లు దాదాల దగ్గర మస్తు మంది రౌడీలు గుండాలు ఉంటారు. వాళ్ళ బాసు సైగ వేస్తే చాలు ఎవరినైనా నిమిషాల మీద కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తారు. కొట్టమంటే కొడతారు, సంపమంటే చంపుతారు. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న కథ. కానీ రేపు ఆ రౌడీలు గుండాల కొలువులకు కూడా ఎసరచ్చేటట్టే ఉంది. ఎందుకంటారా? ఈ ముచ్చట చూసిరా పోరి పురాగా సమజైతది. రోబోలు ఏఐ టెక్నాలజీలు చేయబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కాడికెళ్ళి రెస్టారెంట్ల సర్వర్ల దాకా చాలా మంది కొలువులకు ఎసరొస్తుంది కదా. అయితే అక్కడికే ఆగేటట్టు లేదు కథ. అన్స్టాపబుల్ లెక్క వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరి పొట్ట కొట్టేటట్టే ఉన్నాయి ఏఐ రోబోలు కూడా. ఎందుకంటే ఈ రోబోల కుంఫు ఫైటింగ్ ఎట్లుందో చూడు. టెస్లా కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఆప్టిమస్ రోబోనట ఇది. మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి కుంఫు ట్రైనింగ్ ఇప్పించిరట ఈ నడమనే. ఒక్కదానికే కదా అనుకునేరు, సేమ్ టెక్నాలజీ అన్ని రోబోలలో అప్డేట్ అవుతుంది. ఈ టెస్లా కంపెనీ వాళ్ళ ఆప్టిమస్ కుంఫు ఫైటింగ్ ఎట్లుందో చూసిరు కదా. ఇది కూడా చూడుర్రి. అబ్బో ఇది ఇంకా సవ్వా షేరే ఉన్నట్టుందిగా. చైనా వాళ్ళు తయారు చేసిన యూనిటరీ జీవన్ రోబోనట. ఇంతకు ముందటి ఆప్టిమస్ ఇప్పుడిప్పుడే కుంఫు నేర్చుకునే వైట్ బెల్ట్ స్టూడెంట్ లెక్క చేస్తుంటే ఇదైతే ఏకంగా బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ తీసుకున్నంత అల్కా చేసి పడెత్తుంది స్టంట్లను. ఎంత కొట్టినా ఏమైతలేదు, ఎంత నూకేసి కింద పడేసి కొట్టినా లేచొస్తూనే ఉంది మళ్ళా. అయినా మనుషులు లెక్క దమ్ముకొనేది ఉందా, దెబ్బలు తాకితే నొప్పి లేచేది ఉందా? మరి ఇవి ఈ మార్కెట్లో ఎంత రేటుకు అమ్ముతారో గానీ సెలబ్రిటీ లెక్క సెక్యూరిటీ లెక్క బాడీ గార్డు లెక్క మంచిగా పనికొస్తాయి కావచ్చు. ఇంకెవరన్నా డాన్లు పైల్వాన్ల కాడ అనుచరుల లెక్క కూడా పెట్టుకోవచ్చు. రే నాని, గోపి, రాజేష్, రమేష్ పోయి వాని 4 దంచి రాపోనరా అని అనుచరులకు చెప్పినట్టు ఏ ఆప్టిమస్ అండ్ యూనిటరీ వెళ్ళివాడి సంగతి చూసి రండి అని రోబోలకు కూడా ఆర్డర్ వేసే రోజులు వస్తుండొచ్చు రేపు. వా ఇటుకెళ్ళి ఎట్ట దూసుకోపోతుందో చూడు టెక్నాలజీ సల్లగుండా.